ఏరామా ఎక్కడికి వెళ్తున్నావు? పండక్కిదరా మా ఊరు వెళ్తున్నాను. వారిని ఎలా వస్తే సిటీలో ఉండి అతిగా ఎంజాయ్ చేయకుండా ఇంకా ఊరంటావు ఇట్రా ఊరోళ్ళలాగా. అక్కడైతే మా ఊళ్ళందరూ ఉంటారు కదరా. ఉంటారు మీ వాళ్ళతో పాటు ఈగలో దోమలో పేడలో పిలకలు కూడా ఉంటాయి. మరి లేకపోతే ఇతరా అసలు ఏమున్నాయని పల్లెటూరులో ఊరు గుడిసులు పెంకిటిల్లు కరెక్ట్ గా కరెంట్ ఉంటున్నా కనీసం ఇంటికి ఎంత మీద కనెక్షన్ ఉంటబెట్టరా. అదే సిటీలో మాల్స్ ధరల్స్ కొత్త పక్క మూవీస్ కరెంట్ రెస్టారెంట్స్ ఇది ఎంటర్టైన్మెంట్ అంటే బ్యాచ్ కొట్టనైనా బేగం పెట్టలో పడతాం. అసలు ఏం తెలుసు నీకు పల్లెటూరు గురించి? పండగ పుట్టిందే పల్లెటూరులో. అక్కడ ఉండేవి ఏగల దోమలు కాదురా, సంస్కృతి సాంప్రదాయాలు. అలాగే చూడాల్సింది పేరల్ని పెరకల్ని కాదురా, అక్కడ పద్ధతుల్ని పచ్చిర పరిసరాలని. అక్కడ సరిగ్గా కరెంట్ ఉండకపోవచ్చు కానీ విలువలుంటాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోవచ్చు కానీ మనిషికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ భోగాలున్నాయేమో కానీ అక్కడ బంధాలున్నాయి. గట్టిగా మాట్లాడితే అసలు పట్నం పుట్టిందే పల్లెటూరు నుండి. ఇక్కడ ఏదో పొడి చేసామని మన మూలాలు మర్చిపోవడం కరెక్ట్ కాదు. అందుకే మన ఊర్లో మన వాళ్ళతో మన పండుగని జరుపుకుందాం. Side profile Griffin. Ore. Here Kavalama carrying it up. Amanta Cortimita got out of now. Ila all like that. Gaki but Bunka has to pull in 3 lenters into the land. Any cake, Ila Mantra Maratling. Wakai profile one that Gavana Kalami profile like who get up the night. All a drink. Here gather 2 months there at no moment in all the winds on our channel day. Egg of Amon Razalaya thought. Ain't Mendi, Kurdelama, Parikahoma on the Kamampan and the Cartefred. A Falomer payo, Gonora link on a collected. Woman in one moments later than the Diat. కొడతెల్లమన్ అద్దంతిలో మీ ఆయన నంబర్ అని చెప్తాను. మా ఆయన ఏమేమియా మగన్నదే వాళ్ళకంతా మా వాళ్ళేదని ఇదేమిటైనా మెకవి దర్శన సెవెన్ మీల్ అవి క్లోనెంట్ కాపగలని ఏమని లేదు. అవసరమైనది ఎంత హ్యాపీ ఉమెన్ది అమ్మా. థ్యాంక్ యూ అమ్మయ్య మామా. Lama, jaw what's the matter? That isn't that. In like 50,000 and the main project run a mini project. Several internship more than talking to assignment. Party retarded than king to party observation. Mopper on the lab, answer Tilin Vival. Otherwise, subject you not a mid exam. Panic Mali info not ever with exam. Even if was out and sleepy with it, I see Rati Edo of job birthday. Congrats for a chapponda. Tag is and Thai company and Aduta return. ఇంజనీరింగ్ అంటే ఒక డెఫినెట్ వర్క్, శాలరీ ప్యాకేజ్, ఇంటర్నేషనల్ వర్కింగ్ కంపెనీ కాదంతులు. ఇంజనీరింగ్ అంటే లైసెన్స్ తెలుసుకోవడం, ఎందరినో పరిచయం చేసుకోవడం, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజ్ కాదంతులు. చూడు నాది బుద్ధి తక్కువ. అంతకు ముందు ఒక అమ్మాయికి పెళ్ళంటే అవతల మొగాడే ఉండాలి, అది మోపారు ఉంటే కాదు అనుకునేవారు. ఇప్పుడు మరి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఉండాలి, మంతకి లక్ష రూపాయలు శాలరీ ఉండాలి, ఊరంతలు బిల్డింగ్ ఉండాలి, మంచి వైలేజ్ ఇచ్చే కారు ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. పెళ్లి కొరకు ఎందుకోతాడు, పౌరేంద్ర అవుతారు. ఇవన్నీ ఆలోచించే 10 మంది ప్రేమించడం కూడా మానేస్తున్నారు. ఒక ధైర్యం తెచ్చుకొని ఒక మంచి అమ్మాయిని ప్రేమించి కలనాడు ధైర్యం తెచ్చుకోవాలి. ఇంటికి వెళ్తే ఏమున్నా మీకు మా అమ్మాయిని ఇవ్వాలి, నీ దగ్గర ఏం చూసి మా అమ్మాయిని ఇవ్వాలి. ఒక ఇల్లు వాకలేదు మా అమ్మాయి అంటారు. ఆ మాట ఒక అమ్మాయి వరకు మనకి ఇల్లు వాకలు లేరని ఎప్పుడు బాలంత హీరో కాకపోయినా మర్మైనా మారుతారేమో. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ 3 రౌండ్లు పొట్టేలోపు ఇంకెవరో వచ్చి 3 తీసుకెళ్ళిపోతారు. ఆ అమ్మాయి అలా మీలో ఏం చూసి మా అమ్మాయిని ఇవ్వాలి అన్న దాంట్లో జాగ్రత్త ఎంతుందేమో కానీ ఈ అమ్మాయిలు మాత్రం మళ్ళీ ఏం చూసి లో చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారు ఆయన మాత్రం అప్పనేది. సో నా మొదటి మహానుభావులు అందరికీ నేను ఇచ్చే అంటే నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే తుమ్మెల్లో నాన్నగైలో చెప్పండి. ఆ మహానుభావుడు నచ్చితే ఆ అమ్మాయిని పారక్కేది పాకిస్తానికి పరిగెడిపోండి. అంతేగాని ఉంది అమ్మాయికి తెత్తి గీతమని తిప్పి అలా నీకే గుండె నొప్పి పద్మా జాగ్రత్త మగారా. ఈ జనరేషన్ పిల్లకాయలంత వేస్ట్ కదా. చదవను అంటారు. అదే మన తాత కాలంలో కిలోమీటర్లు నడిచి నదులు దాటుకునొచ్చి మరీ చదువుకుంటా అన్నారు. మా తాత కూడా అంతే. మెరుపుబడినప్పుడు ఆ వెలుతురులోని 2-3 చాప్టర్లు చదివేస్తా అన్నాడు. మా తాత నైట్ లో కుక్క కళ్ళల్లో వెలుతురు వస్తుంది కదా, దాంట్లోనే చదువుకునేస్తా అన్నాడు. మీరన్నా ఓకే, మా తాత నైట్ లో లైట్ పురుగులు తిరుగుతాయి దాంట్లో చదువుతా అన్నాడు. తాతల కాలం గురించి చదిలో మనం ఎట చదువుకుంటా అంటే మా టైంలలో చెప్పు. నేనైతే వాచ్లో వస్తాను, వెళ్తాడుతోనే చదివేస్తాను. ఓరే నేను 2 రాళ్ళు కొడతా అంటే కొంచెం వెళ్తారు వస్తుంది కదా, దాంట్లో చదివేస్తా అంటే. మరి నేను మా ఇంట్లో టీవీ రిమోట్ కి ఒక లైట్ వస్తుంది కదా, దాంట్లో చదువుకుంటా అంటే. ఏమున్నా నేను రా బెస్ట్ అంటే ఒక పుస్తకానికి అగ్గి పెడేసి దాంట్లో వచ్చే వెళ్తాడుతోనే 3 పుస్తకాలు చదివేస్తా అంటే. ఒక డౌట్ రా మచ్చా. ఏం డౌట్? కాదు, మీ తాతకి నాన్నకి సరే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాన్లు కొనుక్కొనొచ్చు కదా. మరి మీ తాతకి నాన్నకి చదివే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పౌలు చదువుకోనొచ్చు కదా.
నువ్వెవరో నవ్వుతా ఉండవు. మీ తాత నాన్న గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు చదువుకొని లేదు, అబద్ధం చెప్తాను. ఉండే నేలంతా పంపు షీట్లో అందరూ గుంచేశాడు. మీరు కూడా నవ్వుతున్నారు. హాయ్ అండి, మీతో కొద్దిగా మాట్లాడచ్చా? నంబర్ తీసుకో, నైట్ అంతా మాట్లాడదాం. అలా కాదండి, ఇప్పుడు ఎక్కడ మాట్లాడచ్చా? చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? నేను ఏ మ్యారేజ్ చేసుకోనండి. ఎందుకండి? ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది. మీరు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? నీటిలో దూకి చచ్చిపోయే వాడికి ఆ నీళ్ళు సముద్రం నీళ్ళ మంచి నీళ్ళ అని చూడ్డు. దూకి చచ్చిపోవడమే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట కదా సార్. నాకేం తెలీదు, నీకేం తెలుసు? అంటే జనరల్ మేనేజర్ కదా మీరు, మీకు తెలీదు. వెతుక్కునే వాళ్ళం మేం కదా, మాకు తెలుస్తుంది. ఇదిగో సార్, అప్లికేషన్ ఇచ్చి పోదామని వచ్చాను. బయోడాటా ఫామా? ఖాళీగా ఇచ్చేవేంటయ్యా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫిలప్ చేసుకోరాదా? నీ చేత్తో ఫిలప్ చెయ్యాలి. ఎవరి చేత్తో చేసినా సరే అలాగే ఉంటది అది. నీ పేరు చిరంజీవి, తండ్రి పేరు చెన్నకేశవరెడ్డి, తల్లి పేరు కడపరెడ్డమ్మా. కాదు పూలందేవి. కాదు సార్, వాళ్ళు కూడా ఇస్తారా జీతాలు? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు. వాళ్ళకి ఎవరయ్యా ఇక్కడ రాయాలి? రాసుకోండి అయితే, మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు. ఏంటది? కోపం. సెక్స్ చెప్పు. ఎగ్రీ 3 times. అది కాదయ్యా, మేలా ఫీమేలా చెప్పు. నేను ఫీమేల్తోనే చేస్తాను, మీరు మేల్తో చేస్తారేంటి? బాబు రే, నువ్వు మేలా ఫీమేలా చెప్పంటున్నాను రా బాబు. ఓహో అదా, నేను మేలే. ఓకే, పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మా నాన్న చేశారు, ఇంకోసారి పక్కింటి వాళ్ళు చేశారు, రెండోసారి పక్కింటి వాళ్ళు చేయడం ఏంటి? అంటే మన కూతురిగా ఉండే క్యారెక్టర్ కాదు. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులే అండి, ఇద్దరితోనే ఆగలేకపోతున్నాం, మళ్ళీ మూడోదా? ఎక్స్పీరియన్స్ చెప్పు. దేంట్లో? దేంట్లో ఏంట్రా? అంటే ఇందాక పెళ్ళి అన్నారు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. ఒరే, ఉద్యోగం చేసిన ఎక్స్పీరియన్స్ రా అడుగుతుంది. ఉద్యోగ ఎక్స్పీరియన్సా? అట్లా క్లారిటీగా అడగాలి సార్, దేంట్లో ఎక్స్పీరియన్స్ అని. అదే చెప్పు. ఒక రోజు 6 గంటల ఎక్స్పీరియన్స్. బో, చాలా ఎక్కువే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? ఏదో చిన్న పొరపాటు చేశారని పంపించేశారు. చిన్న పొరపాటు చేస్తే ఎవరైనా పంపించేస్తారా? తీసేశారయ్యా, నేనే ఉదాహరణ. ఏం పొరపాటు అది? సైకిల్ కి పెట్రోల్కి వచ్చి 500 రాశాను. అది చిన్న పొరపాట. ఆదాయం తర్వాత కదా తెలిసింది. మరి ఏం చదువుకున్నారో? సివిల్ ఇంజనీరింగ్ చేద్దామనుకున్నా, చెయ్యొద్దన్నారు. ఎందుకనో? దానికి 10th class పాస్ అవ్వాలంట కదా. నీ అంకమ్మ 10th class పాస్ అవ్వలేదే, నీకు ఉద్యోగం కావాలా? దొప్పేరా నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా. ఒరే గోమారే, ఎన్ని రోజులంటా ఇలా ఉంటాం? బోకుల్లా కాకుండా కత్తుల్లా తయారవ్వాలి. ఏదో ఒకటి చేయాలిరా మనం. అవును మామ, నాకు ఒక ఐడియా వచ్చింది. చేపలు పెట్టి సౌకర్యాలు అయిపోదమ్మా. చేపలు కాదు, కప్పలు పట్టుకున్నా కొడుక. అవును మామ, కప్పలు పెట్టి చెన్నైకి ఎక్స్పోర్ట్ చేద్దాం మామ. బాగా తెలుగును మామ నీకు. ఒరే సురేందర్, ఈ నా కొడుకుని ఎవరికైనా చూపిరా. అరే గజ్జి, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వరా, చాలా బాధలో ఉన్నా. ఏంట్రా సురేందర్, మీ ముందలా కూడా నీకంత బాధ? ఏంటి నీ ప్రాబ్లం అసలు? నేను సుశీల లవ్ చేసుకున్నావురా, కానీ మధ్యలో అడ్డబడుతున్నారా మాకు. ఎవడు మామ నీ ప్రేమ కట్టబడుతుంది? పలావాన్ని చంపేసి నీ ప్రేమను గెలిపిస్తా నేను. ఇంతకీ ఎవరు వాడు? ఇంకెవరు? వాళ్ళమ్మవురు. ఒరే సురేందర్, ఒక మాట అంటే ఏమనుకోద్దు. నీ అంత బోకునా కొడుకు నేను ఆడు సోలారా. ఇన్ని రోజులు సుశీల అంటే అమ్మ అనుకున్నా. అంటే నా రే సుశీల, ఇంకొక మాట అంటే బాగోదు చెప్తున్నా. మళ్ళీ కోపం అవుతే చేసేది రంగా పని. ఎవరు అంటే వాళ్ళు మొగుడు అంట. పో, వాళ్ళ మొగుడు మెత్త రాకేసున్నా కూడా. ఫ్రై ఎంతసేపు రా ఈ మీటింగ్? ఇంటికి వెళ్లి చదువుకోవాలరా. వచ్చినారో సంసారి, సంవత్సరం అంతా కాలేజీకి పోయి సబ్జెక్టులు పెట్టుకుని ఇంకేం పేకను పోతానో కాలేజీకి. మళ్ళీ ఇంటికి పోయి చదువుకోవాలరా అంట. వినే రాజు, ఇప్పుడే చెప్తున్నా చూడు, నువ్వు జీవితంలో సబ్జెక్టులు పాస్ గలవు. ఏదైనా కొత్త బిజినెస్ చేద్దాం, అందుకే ఈ మీటింగ్. మనకు ఇంకో ఐడియా వచ్చిందేమో. పాములు పట్టుకుని సౌకర్యాలు అయిపోదమ్మా. మీలాంటి నా కొడుకుని పెట్టుకుని నేను బిజినెస్ చేయడమా? నీకు ఊరికే పెట్టలేదు గోమార్ అని పేరు. మీ అమ్మా నాన్న చూడండి, మనూరులోనే మనకు పరుగు పోయింది. లుచ్చా గ్యాంగ్ అని పేరు పెట్టారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒరే గజ్జి, నువ్వు రారా.
గురువు గారికి ప్రణామాలు. శుభోదయం గురువు గారు. నీ పాదాలకు నా నమస్కారాలు. పెట్టిన నామాలు చాలు గాని నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పు. అలాగే గురువు గారు. మన భారతదేశం రాజధాని ఏది? తెలీదు గురువు గారు. పోనీ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి? తెలీదు గురువు గారు. ముందు నువ్వు చదువు మీద ఫోకస్ చెయ్యి ఎలవా. గురువు గారు, మీకు సరోజ తెలుసా అండి? తెలీదు. అయితే ముందు మీరు మీ మొగుడు మీద ఫోకస్ చేయండి. ఆ ఏమండి పెళ్ళం గారు, ఇలా వచ్చారు? ఏమైనా స్పెషలా? నేను నీకోసం పాయసం చేద్దాం అనుకుంటున్నాను. వావ్, పాయసమా? అదంటే నాకు చాలా ఇష్టం. చెయ్యి చెయ్యి. నేను పాయసం చేయాలంటే నేనంటే ఎంత ఇష్టమో నువ్వు రొటీన్ గా కాకుండా కొత్తగా చెప్పాలి. అప్పుడే పాయసం చేసి పెడతా నీకు. ఓసిని కొత్తగా చెప్పాలి అంతే కదా. పాయసం చేయడానికి రెడీగా ఉండు. ముందు నువ్వు చెప్పు, పాయసం చేయాలో లేదో నేను డిసైడ్ చేసుకుంటా. సరే, నేను మొబైల్ అయితే నువ్వు దాంట్లో సిమ్ కార్డు లేని మొబైల్ దేనికి పనికిరాదు. ఐ లవ్ యూ. వావ్, సూపర్ గా చెప్పారు. ఐ లవ్ యూ టూ అండి. ఇప్పుడే వెళ్ళి పాయసం చేసుకొని వస్తాను. అమ్మయ్యా, పిచ్చి ముఖంది. దానికేం తెలుసు నా మొబైల్ 2 సిమ్ కార్డులు ఉన్నాయని. సులేఖ, ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు, నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎదురింటి సునీత ఉంది కదా, దానితోనే ఉన్నాడు. నాతో ఏం పని? అబ్బా, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఎదురింటి సునీతని ఏమో అన్నారంట. వాళ్ళని చెప్పి ఏడుస్తుంది. నేనేం చెడుగా మాట్లాడలేదు, మంచిగానే మాట్లాడాను. మంచిగా అంటే ఎలా మాట్లాడారో కాస్త చెప్తారా? ఒకవేళ మనం టిఫిన్ చేసే టైంకి సునీత వస్తే మనం ఏమడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అంటాం. అలాగే భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం కదా. అలాగే నీ పడుకున్న టైంలో సునీత వచ్చింది కాబట్టి పడుకుందాం రండి అన్నాను. నా తప్ప? ఆ ఏమరా గజ్జి, రిజల్ట్స్ వచ్చాయంట. ఈసారన్న పాస్ అయ్యావా లేదా? మళ్ళీ ఫెయిల్ అయ్యాను నాన్నగారు. సారీ నాన్నగారు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా? చీ, నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. నన్నేం చేయమంటారు నాన్నగారు? క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది. నీకు 3 ఏళ్ల నుంచి కూడా క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగానే ఉందా? పక్కన సరోజ కూతుని చూసి నేర్చుకో. మొదటిసారికి పాస్ అయ్యింది. హో, పక్కింటి సరోజతో నీకేం పనో? అలా కాదు మౌనిక, వానికి బుద్ధి రావాలని చెప్తున్నా అంతే. అయినా ఎందుకంటే మన వాడిని అలా తిడతారు? ఈసారి పాస్ అవుతాడు కదా. లేదా ఈ జన్మలో పాస్ అవ్వడు. రే, ఈ రోజు నుంచి నన్ను నాన్న అని పిలవకు. సరే మోహన్ అంకుల్. హాయ్. Manager, you first called me difficult, then stirred up trouble, and finally planned to fire me for unruly behavior. Gracie, I just wanted to bring something to your attention. I've been told you can be a little combative. By who? And in what situation exactly? I can't share that. It might give away the person who said it. So you're saying someone complained, but you won't tell me who, and you won't tell me what actually happened. Do you realize how unfair that is? I'm not trying to be unfair. I just don't want conflict or a hostile work environment. No, manager. What you're creating right now is a hostile environment because you're throwing accusations at me without a single fact. Look, I just thought you should work on your behavior. Work on what behavior? If this were a courtroom, I'd have the right to face my accuser. How do you know this mystery person doesn't have a personal grudge against me? How do you know they're not just trying to get me written up or even fired? That's not the point. No, that is the point. Because you're protecting them while leaving me defenseless. You can't expect me to fix a problem you won't even identify. I'm only trying to keep the peace here. Then here's how we keep the peace. If you can't tell me who or what this is about, we don't need this conversation. And if you insist on pursuing it, we'll go straight to HR with that person in the room. You're really making this difficult, Gracie. No, manager. I'm making it fair. If you want to accuse me, you'd better have facts, not shadows and rumors. Until then, this conversation is over. Emily, this is the last time I'm going to tell you, okay? We don't pay our employees after 11. So everyone else just gets on with it. I don't understand why you can't. So you're saying that anything I work past 11 is not paid. That's what you're telling me. Even if I scrub the entire building from top to bottom, you're not going to pay me. Anything that you have to do past 11 is your own responsibility and it's not something that we compensate for. So you're not going to pay me after 11, right? Yes, Emily, you understand. Okay, bye. Emily? Emily, where's Emily going? Yeah, she'll be back. She'll be back. She has work. I'm sure of it. I'm sure she'll be back. I'm sure she'll be back. No, I can't help you in her place. I'm watching for the door to see when she comes back. No, you can't close the doors. We're waiting for Emily to come back and finish her shift.
I don't care if it's 3 a.m. Emily has work to do. Emily will be here. She has to. I saw your time clock. You clocked out 10 minutes late on Friday. We can't have that. We don't pay overtime. I'm fine, thanks. Yeah, I did clock out late. I was finishing a sales call. Closed the deal, by the way. Made the company money. But hey, next time I can just hang up mid-call, tell the client I have to stop because my job doesn't want to pay me 10 extra minutes. No problem. I do want you off those calls once your shift ends. But don't tell clients we won't pay overtime. Got it. I'll make sure to hang up right when they're about to buy. Give them a night to rethink and probably killed a sale. Great! Now I'll need you to fix your time card. Make it show you clocked out at 5 sharp, so no overtime shows up. Yeah, no, I'm not changing it. It's only 10 minutes, sure, but I don't like working for free. If you don't fix it, we'll have to write you up for insubordination. Perfect. And under my signature, I'll just add, this is my 2 weeks' notice. Wait, hold on. We still need you. Look, I'll let this one slide. Just fix it next time. Sounds good. Now, if you'll excuse me, I have to go teach my blind fish how to swim. ఒరే మచ్చా నేను ఒకటి అడుగుతాను చెప్తావా అడగరా ఒక పక్క ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఇంకో పక్క డబ్బు ఈ రెండిట్లో నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావురా డబ్బు సెలెక్ట్ చేస్తా మచ్చా బుర్ర లేకుండా డబ్బుతో ఏం చేస్తావురా అయితే ఇంటెలిజెంట్ బ్రెయిన్ తీసుకుంటారా అయితే నీకు బ్రెయిన్ లేదా I need you to bring in your grandmother's obituary when you get back to work or you won't get paid. I'll also have to write you up. I'll be sure to bring that in as soon as I get back in town and back to work. Great. And why doesn't your grandmother have the same last name as you? And why does she seem a bit young to be your grandmother? I appreciate your candor, but the information that you were asking for isn't needed. And just so you know, I will bring the obituary there when I get back to work. So it's just super inconvenient that you're going to be gone during the busiest time of the year. How many days will you be gone? Well, I'm approved for a week, according to the employee handbook. So I think that's what I'll take. I don't think it's necessary to take the full time it says. We need you here. No, I think that I'm going to use the full time, and also I think I'm going to use some of my vacation time I've saved up during that time, and just to make sure that I'm here for my family that needs me in order to heal during this time. So if you'll excuse me, I'm going to go ahead and get back to helping my family during this time. You have a great day, okay? Manager, did you really just tell me I have to spend more on parking than I make in tips just to come to work? Gracie, we already talked about this. I'll only pay for parking once you've been here a couple of weeks. Prove you'll stick around. So let me get this straight. You want me to front money I don't even make in a shift just to show loyalty? That's not proving myself. That's paying to work. Don't be dramatic. Everyone else manages. If you want to be a team player, you'll do the same. No, manager. Being a team player doesn't mean going broke to cover your poor planning. It means doing my job well when I'm here, and I do that. My paycheck is supposed to pay me, not the other way around. If you can't handle it, maybe this isn't the right place for you. Or maybe it's not the right place for anyone, considering people keep quitting. High turnover isn't caused by employees. It's caused by management refusing to respect them. Careful, Gracie. Talking like this could cost you your job. If speaking the truth costs me my job, then maybe this job was never worth having. Respect is a two-way street, and I won't beg for it. You think you're irreplaceable? There are plenty of people out there looking for work. And yet somehow you can't keep them here. Ever wonder why? Because people are tired of being treated like disposable labor. You're crossing the line, Gracie. No, manager. The line was crossed the moment you asked me to pay to work. I'm just drawing it back where it belongs. You're skating on thin ice, Gracie. Then let me be clear. I won't pay a dime out of pocket to do this job. If that means I walk away, fine. But you'll be the one explaining to corporate why you can't keep staff.
Hey, Christian, can you stay overtime today? We had a lot of people call out and we really need the extra help. How long do you need me to stay? 3 to 5 hours. I can eat good next week with 5 hours of overtime. Yeah, sure. Thanks. Just let me know how many hours you end up working. Okay. Hey, thanks again for helping out yesterday. How many hours did you end up working? I stayed an extra 5. Cool. So just make sure to leave 5 hours early today. But I thought I was going to be paid overtime for the extra hours. That's why I stayed. No, we don't believe in overtime. But thanks for being a team player. Yeah, no problem. Just the man I was looking for. Nancy called out today. You think you can stay a few extra hours to help cover? Nah, I'm good. What? You know how you don't believe in overtime? I don't believe in being used and taken advantage of. I thought you were a team player. I am. I never call out and I do my job, but I'm not going to bend over backwards whenever you guys want. Come on, at least stay a couple hours. I can't. I got a side gig now that I do have to work to make extra money on my own time. Whatever. Hey, Alex, can you stay overtime today for a few hours? Okay. You're not going to get paid overtime. He's just going to cut your hours the next day. Oh, never mind. No thanks. I just wanted to let you know you won't be getting a raise this time around. And what reasons do you have for not giving me a raise this time around? You didn't put in enough overtime, and we just feel like you haven't been giving it your all at work. Interesting. Considering I haven't put anything less than 50 hours in a week. And according to company policy, it states that I am granted a minimum of 2% raise after being there for a minimum of 2 years. I'm on year 10, so are we just going to overlook that? I get what you're saying, but we just aren't going to be able to give you a raise this time around. Okay. Well, I won't be able to grant working overtime anymore, and I will be just strictly working my 40-hour shift. Also, I'm happy to bring a copy of the paper that I signed that I am granted a 2% raise, even if the company is in a financial crisis, and no other factors such as a dislike to an employee will play a factor in this decision. I'll drop a copy off of them to the news station as well on my way to work on Monday. If you do that, we'll have to write you up for giving out company papers to outside entities. Okay, well, I'll be happy to put that right up right next to the employee handbook that states not abiding by company policy, which includes giving a minimum of a 2% raise to employees that have been there at a minimum of 2-year tenure, can have implications up to and including dismissal. Now, I've got to get back to enjoying the rest of my day. You have a great day, and I'll see you on Monday.